హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. నాకు చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు, అంటే వాట్సాప్ ద్వారా. అది నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే షార్ట్ వీడియోలో పెట్టారు, కొంచెం లాంగ్ వీడియోలో పెట్టండి, నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది అన్నారు. సో అందుకని చెప్పి నా షార్ట్స్ వీడియోస్ అన్ని కలిపి లాంగ్ వీడియో కింద కన్వర్ట్ చేశాను. నార్మల్గా షార్ట్స్ కిందే పెడదామని చెప్పి తీశాను. సో లాంగ్ వీడియో కొంచెం ఏమైనా సరిగ్గా రాకపోయినా మీరు ఏమనుకోకండి. ఆ షార్ట్ వీడియోస్ అన్ని కలిపి నేను ఒక లాంగ్ వీడియోలో కింద మీకు పెడుతున్నాను. లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. దివ్యాంశిలో హనుమాన్ చాలీసా. ఓకే. శ్రీ గురు చరణ సరోరజ నిజ మను ముకుర సుధారి వరనౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి. దానికి అర్థం, శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనసును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర రామచంద్ర కీర్తిని నేను తలిచెదను. దాని అర్థం, బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహి మోహి హరేహ కలేస వికార. బుద్ధిహీన శరీరమును తెలుసుకుని, ఓ పవన కుమార ఆంజనేయ, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము అని దాని అర్థం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహులోక ఉజాగర. దాని అర్థం, ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానర జాతికి పరువు అయిన నీకు మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. దాని అర్థం, నీవు రామునకు దూతవు, అమితమైన బలము కలవాడు, అంజనీదేవి పుత్రుడిగా పవనసుత నామము కలవాడు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. దాని అర్థం, నీవు మహావీరుడు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడువు. కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. దాని అర్థం, బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవిదుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడు. ఆద్రవజ్రు ఔధ్వజా విరాజే కాందే మూంజే జనే ఓ సాజే. దాని అర్థం, ఒక చేతిలో వజ్రాయుధము గద, మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము జెండా పట్టుకుని, భుజము మీదుగా జయము యజ్ఞోపేతం ధరించిన వాడువు. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. దాని అర్థం, శంకరుని అవతారముగా కేసరి పుత్రుడు అయిన ఈ తేజస్సును, ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి. హనుమంతుడి వాళ్ళ డాడీ పేరు కేసరి. కేసరి నందన. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర. అర్థం, విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడువు, బుద్ధి చాతుర్యములు కలవాడు అయినా నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడువు. రాముల వారంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము. ప్రభు చరిత్ర సునివే కోరసియా రామలకన సీతామన బసియా. అర్థం, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వమును పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడు. రామ లక్ష్మణ జానకి
हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। सूक्ष्म रूप धरि सियदि किवावा, विकट रूप धरि లంక జరావా. అర్థం, సూక్ష్మ రూపమును ధరించి సీతమ్మకు కనిపించిన వాడువు, భయానకర రూపము ధరించి లంకను కాల్చిన వాడువు. భీమ రూప ధరి అసుర సమారే, రామచంద్ర కే కాజ సవారే. అర్థం, మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడువు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చిన వాడువు. లాయ సజీవన లకన జియాయే, శ్రీ రఘువీర హర్షిమురలాయే. అర్థం, సంజీవనం తీసుకుని వచ్చి లక్ష్మణుని బ్రతికించి నీ వల్ల శ్రీ రఘువీరుడు రాముడు చాలా ఆనందించిన వాడు. రఘుపతి కీన్వ బహుత బడాయి, తుమ మమ ప్రియ భరత సబాయి. అర్థం, అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడు అని పలికెను. సహస్రవదన తుమ్హరో యస గావై, అస కహి శ్రీపతి కంఠల గావే. అర్థం, ఏ ఏ నోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీస, నారద సారద సహిత హీస, యమ కుబేర దిక్పాల జహాతే, కవి కోవిద కహి సకే కహాతే. అర్థం, సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? तुम उपकार सुग्रीव कीन्वा, రామ మిలాయ రాజపద దీన్వా. దాని అర్థం, నీవు సుగ్రీవునికు చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు. సుగ్రీవుడు హనుమంతుని ఫ్రెండ్. ఓకే దివ్యాంశి. తుమరో మంత్ర విభీషణ మాన, లంకేశ్వర భయ సభ జగజాన. అర్థం, నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయమును జగములలో అందరికీ తెలుసు. యుగ సహస్ర యోజన పరబాను, లీల్యోతాహి మధుర ఫల జాను. అర్థం, యుగ సహస్ర యోజనములను దూరంలో ఉన్న వానుడిని, సూర్యుడిని మధుర ఫలమని అనుకుని అవలేలగా నోటిలో వేసుకున్నవాడు. ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి, జలదిలాంగి గయే అచర జనాహి. అర్థం, అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక ఉంగరమును నోట కరిచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది? దుర్గమ కాజ జగతి కే చేతే, సుగమానుగ్రహ తుమ్హరే తేతే. అర్థం, జగములలో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు. ఏ పనులైనా ఆంజనేయ స్వామికి మనం నమస్కరించి చేస్తే అన్ని సక్రమంగా అవుతాయి. కష్టంలో ఎప్పుడు తలిచినా స్వామి మనకి తోడుగా ఉంటాడు. రామ దువారే తుమ రఖవారే, పోతన ఆజ్ఞా బిను పైసారే. అర్థం, శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి. సబ సుకల హే తుమ్హారీ శరణ, తుమ రక్షక కాహో కో డరనా. అర్థం, నీ ఆశ్రయంలో అందరూ సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడు అయితే ఇంకా భయం ఎందుకు? आपन तेज सुम्हारो आपे, तीनों लोक हांकते कांपे. అర్థం, నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీవు కేకతో 3 లోకాలు కంపించగలవు. భూత పిశాచ నికట నహి ఆవే,
మహావీర జపనామ సునావే. అర్థం, భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే. నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర. అర్థం, రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీర నీ జపము వలన. సంకట సే హనుమాన్ చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. అర్థం, మనస్సు కర్మ వచనము చేత జ్ఞానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చేయగలవు. సబ పర రామ తపస్వి రాజ తినకే కాజ సకల తుమ సాజ. అర్థం, అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు, ఆయనకే నీవు సంరక్షకుడు. ఔర మనోరథ జో కోయి లావై సోయి అమిత జీవన ఫల పావై. అర్థం, ఎవరి కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారో యుగ పరతాప తుమార హై పర సిద్ధ జగతి ఉజియార. అర్థం, 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది. సాధు సంతకే తుమరకువారే అసుర నికందన రామ దులారే. అర్థం, సాధువులకు సంతులకు నీవు రక్షకుడువు, అసురులను అంతము చేసిన వాడువు, రాముని ప్రేమ పాత్రుడవు. అష్ట సిద్ధి నవనిధి కే దాత అసవర దీన జానకి మాత. అర్థం, 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీ మాత నీకు వరముగా ఇచ్చినది. రామ రసాయన తుమరే పాస సాదర రఘు రఘుపతి కే దాస. అర్థం, నీ వద్ద రామరసామృతం ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమ్హారో భజన రామ కో పావే జన్మ జన్మ కే దుఃఖ విసరావే. నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను. మరే భజన రామ కో పావే జన్మ జన్మ కే దుఃఖ విసరావే. అర్థం, నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవగలవు. అంతకాల రఘువర పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి. అర్థం, అత్యంత కాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టిన హరిభక్తుడిని కీర్తింపబడతారు. ఔర దేవతా చిత్తన దరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి. అర్థం, వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు, ఒక్క హనుమంతుడే సర్వ సుఖాలను కలిగించగలడు. సంకట హటై మిటై సబ పీర జోసు మిరై హనుమత బలవీర. అర్థం, కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో. జై జై హనుమాన సాయి కృపా కరో గురుదేవకి నాయి. జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుము. యహ సతవార పాట కర కోయి చూటహి బంది మహసుఖ హోయి. అర్థం, ఎవరైతే 100 సార్లు దీన్ని పై శ్లోకమును పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు. జోయయః పడై హనుమాన చాలీసా ఆయ సిద్ధి సాకి గౌరీస. అర్థం, ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీశుడు శివుడు సాక్షి. తులసీదాస సదా హరిచేర కీ జైనాద హృదయ మహడేరా. అర్థం, తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హరికి హనుమానుకు సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముకు చేసుకో ఓ నాదా హనుమంత.
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. పవనతనయ శంకటహరణ మంగళ మారుతి రూప రామలఖన సీతా సహిత హృదయ బసము సురభూపు. దాని అర్థం పవన కుమార శంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయం నందు నివసించుము. ఈ అర్థము నీ హృదయం నందు నివసించుము. హనుమంతుడు ఆపదాం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీంతో హనుమాన్ చాలీసా అనేది పూర్తయిందండి అర్థంతో. మా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యాంశివి క్యూట్ మూమెంట్స్ కూడా వస్తాయి. పాపకు అన్ని వినిపించాలి, అన్ని ఉపన్నించాలని చెప్పి మేము స్టార్ట్ చేయడం జరిగింది డెవోషనల్ సిరీస్ అనేది. మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. We will get back to you with another interesting video. Bye for now.